హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇలా కరివేపాకునైతే కడిగి ఆరబెట్టుకోవాలి. కరివేపాకు పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, నువ్వులు, ఎల్లుల్లి, మినప్పప్పు వేసుకొని పచ్చి శనగపప్పు అయితే వేసుకోవాలి. అది బాగా ఫ్రై అవ్వాలి. అయిపోయినాయి. ఇప్పుడైతే పచ్చి శనగపప్పు ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ మినపప్పు అయితే వేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినపప్పు వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకుందాం. వెల్లుల్లి వేసేసాక ఆఫ్ చేసేయాలి. ఆ హీట్కి అయితే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే ఈ మొత్తాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పెట్టుకున్న కరివేపాకుని అయితే తీసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే 1 మంత్ స్టోర్ అవుతుంది. కరివేపాకు అయితే ఫ్రై అయిపోయింది. ఇలా ఆకు టచ్ చేయగానే క్రిస్పీగా ఉండాలి. అప్పుడైతేనే మనకు బాగా ఫ్రై అయినట్లు. కరివేపాకులో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. రోజు కరివేపాకు తింటే కూడా చాలా మంచిది. డైలీ మనం తినే ఇడ్లీ, దోశ, ఉత్తప్పం, ఉప్మా అన్నిట్లోకి ఈ పొడి వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మిక్సీలోకి ఎండుమిర్చి, ఇందాక ఫ్రై చేసుకున్న పప్పులు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఫైన్ పౌడర్ లాగా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. కొంచెం తగినంత పసుపు, రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. మిక్సీ అయితే పట్టేసుకున్నాము. నెక్స్ట్ అయితే కరివేపాకు, అదే జార్లో కరివేపాకుని అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మిక్సీకి వేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కరివేపాకు పొడి కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.